విశాఖలో 30వ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సుకు హాజరై పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో దేశ విదేశాల పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నాయి. 10 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. పెట్టుబడులు, ఒప్పందాలు, శంకుస్థాపనలతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిశగా రూపకల్పన జరగనుంది. విశాఖ ఆర్థిక రాజధాని అని ఈ విషయాన్ని సమైక్య రాష్ట్రంలోనే చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుందని, 8,87,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని అధికారంలోకి రాకముందు చెప్పామని, ఇప్పుడు చేసి చూపిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. దుబాయ్ చూస్తే ఒక డెజర్ట్ మన కళ్ల ముందని నేను చూశాను. రోజు రోజుకు ఆ దుబాయ్ వాళ్ళు ఏ విధంగా విజువలైజ్ చేశారు, ఎట్లా అభివృద్ధి చేశారంటే ఒక డెజర్ట్ ని ఒక హెవెన్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకుండే వనరులు మీరు చూస్తే అక్కడ ఒక ఏమీ లేనిది ఇక్కడ ఒక చిన్న పోర్ట్ కట్టారు. ఆ పోర్ట్ ని అంచెలుగా పెంచుకుంటూ వెళ్లారు. అదే సమయంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టి ఆ ఎయిర్పోర్టుకు ఎయిర్లైన్స్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ రెండు కూడా మీరు చూస్తే దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తూ ఈరోజు ఒక్క దుబాయ్లో 1,50,000 రూములు ఉన్నాయి. మన విశాఖపట్నంలో ఎత్తుకొన్నాం ఈ రూముల కోసం, ఈ ఈవెంట్ కోసం. కానీ ఒక 10,000 రూములు రావాలని చెప్పి అనుకుంటున్నాం. ఏదైతే ఇటీవల కాలంలో ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒకటి వెల్ఫేర్ ఇస్తామని చెప్పాం. మేము ఆ రోజు వెల్ఫేర్ ఇస్తామని సూపర్ 6 చెప్పి అవన్నీ అమలు చేశాం. మా ఫైనాన్స్ సెక్రటరీ అయితే ఎప్పుడు అడ్డం పడతా ఉన్నా నేను ఒకటే చెప్పిన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటేనే మేము ఉంటాం, లేకుంటే కాదు. నీ ఇబ్బందులు ఎక్కడ ఎన్నున్నా మాకు మాత్రం అడ్డం పడకూడదని చెప్పాం. చాలా ప్రయత్నాలు చేసి మ్యాండేట్ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సంపద సృష్టించాలి. దీనికోసం అందరం యాజ్ ఎ టీమ్గా పనిచేశాం. ఈ 3-4 రోజుల్లో మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6లో 1.20 లక్షల ఉద్యోగాలు 18 monthsలో రేపుగా అన్నిగాని వస్తే మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 18 నెలల్లో వచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వస్తుందంటే ఇది సాధ్యం. ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు మాకే అనిపించింది ఇది సాధ్యమా అనిపించింది. కానీ ఈరోజు దాన్ని కూడా నిరూపించగలిగాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం గూగుల్, ఇది దగ్గర మనం చూస్తే $15 బిలియన్. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం, 98లో గూగుల్ స్టార్టప్ కంపెనీ, 98లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం. అదొక పెద్ద అచీవ్మెంట్. ఈరోజు గూగుల్ ఇక్కడికి ఒక $15 బిలియన్ తో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇదే జిల్లాలో దగ్గర 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ సిటీ కట్టే పరిస్థితికి వచ్చారు. అన్ని క్లియరెన్స్ అన్ని అయినాయి. అంటే పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా ఈ రీజన్కి వస్తున్నాయి.